నమో నారసింహ. అంతుచిక్కని అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కానీ, అలాగే ఈతి బాధలు, ఏదో తెలియని సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటాం. అలాంటి వాటన్నిటి నుండి బయటపడేసే మహాయజ్ఞరాజం భద్రాచలంలో ఉన్నటువంటి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమంలో జరగబోతుందండి ఫిబ్రవరి మాసంలో. మరి తేదీలు ఎప్పుడు, ఎవరెవరు పాల్గొనొచ్చు, ఆ మహాయజ్ఞరాజ విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇన్ని సమస్యలు ఖచ్చితంగా మనుషులకి ఏదో ఒకటి ఉండనే ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటారు. దైవానుగ్రహం ఉండాలి, ఏం చేస్తే వీటి నుంచి మాకు విముక్తి కలుగుతుంది అని. మరి ఇప్పుడు జరగబోతున్న యాగం అటువంటిదే అని విన్నాను. అంటే మీరు చెప్పినవన్నీ కూడా అంటే సాధారణంగా ప్రతి కుటుంబంలో కూడా మీరు చెప్పినటువంటి ఆర్థిక బాధలు కావచ్చు, అనారోగ్య బాధలు కావచ్చు, అంటే దాంపత్య జీవితంలో కావచ్చు, సంతానంలో అంటే వివిధ రకాలైనటువంటివి ఖచ్చితంగా అంటే డబ్బు ఉన్నప్పటికీ తెలియనటువంటి అనారోగ్యం, లేదా డబ్బు సంపాదించడానికి ఉన్నటువంటి కష్టం, నిలబడకలేనటువంటి ఇబ్బంది చాలా ఇళ్లలో మేము చూస్తున్న ప్రత్యక్షంగా. ఇక్కడ స్వామి సన్నిధికి వచ్చి ముడుపు కట్టేటువంటి వాళ్ళ సంఖ్య కూడా అలానే ఉంటుందమ్మా. అవన్నిటికీ కూడా అంటే అన్నితర సాధ్యమైనటువంటి యజ్ఞరాజాన్ని భద్రాచల దివ్యక్షేత్రం వేదికగా చాలా వైభవోపేతంగా ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఫిబ్రవరి 18వ తారీఖు దాకా 5 రోజుల కాలం పాటు ఇది చాలా వైభవోపేతమైనటువంటి కల్పవృక్ష లక్ష్మీ నారసింహ యజ్ఞరాజము అని, అంటే సాధారణంగానే కోరిన కోరికలు తీర్చేటువంటి వాడు అని స్వామికి పేరు. అలాంటి స్వామి సన్నిధిలో కల్పవృక్ష లక్ష్మీ నారసింహ యజ్ఞరాజం ఎంత గొప్పదయ్యా అంటే అంటే దర్శించిన మాత్రం చేతనే స్వామిని దర్శించి ఆ సమయంలో మనం ఆ యజ్ఞ ప్రదక్షిణ, ఆ యజ్ఞంలో మనం సమిధలుగా వాడేటువంటి గోమయ సమిధల్ని మనం సమర్పించడం, ఇవన్నీ కూడా నిజంగా వాటన్నిటికీ కూడా సమూలమైనటువంటి పరిహారం దొరకడానికి ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఎందుకంటే గోశాల ప్రధానమైనటువంటిది ఇక్కడ గోశాల. అంటే గోవు యొక్క సన్నిధిలో గోవిందుడికి జరిగేటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞం. అంటే మనం వేద ప్రమాణమైనటువంటి ఇక్కడ చేసేటువంటి ప్రదక్షిణ వేద ప్రమాణమైనటువంటి ప్రదక్షిణ అమ్మ. అంటే గోవుకి సాలగ్రామానికి కలిపి ఒకసారి ప్రదక్షిణ చేస్తే ఈ భూమికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం ఇస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. మనకి నారసింహ బ్రహ్మాండ పురాణం చెప్పేటువంటి మాటనే భూమి ప్రదక్షిణ మధ్య యత్ఫలం లభతేచిరా తత్ఫలం లభతే సద్యో నారసింహ ప్రదక్షిణం అని నృసింహస్వామికి చేసేటువంటి ప్రదక్షిణ భూ ప్రదక్షిణ ఫలితం ఇస్తుంది అని చెప్తారు. వేదం చెప్పేటువంటి మాట సకల దేవతలకు ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక గోమాతకు చేస్తే అంత ఫలితం వస్తుంది అని చెప్తారు. మరి వాటి రెండింటికి కలిపి మనం ఇక్కడ చేస్తాం ప్రదక్షిణకి. దాంతో పాటుగా యజ్ఞానికి కలిపి చేస్తాం. ఇప్పుడు ఆ యజ్ఞానికి గోవుకి గోవిందుడికి కలిపి మనం చేసేటువంటి ప్రదక్షిణమ్మ. గోమయ సమిధలను పట్టుకొని ఆ ప్రదక్షిణ చేసి ఆ యజ్ఞంలో సమర్పించేటువంటిది అప్పటిదాకా మనకు ఉండేటువంటి ఈతి బాధలన్నిటికీ కూడా ఖచ్చితమైనటువంటి అద్భుత పరిహారం అనేది మనం చెప్పుకోవచ్చమ్మా. ఎందుకంటే ఆ సమయంలో అంటే దీంట్లో మనం పాల్గొనేటువంటి విధానం చాలా వరకు చాలా ఇళ్లలో మనం చిన్న హోమం చేసుకుంటేనే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు ఉంటాయమ్మా. ఒక యజ్ఞం జరుగుతుందంటే అది కొన్ని వేల లక్షలాది రూపాయల ఖర్చుతో కూడుకున్నటువంటి ఉంటుంది. ఆ యజ్ఞంలో మనం భాగస్వామ్యం అవ్వడానికి ఆవు నెయ్యి, లేదా అక్కడ వాడేటువంటి ధాన్యం, ఏదైనా ఆ హోమంలో వాడేటువంటి ద్రవ్యాలు, గోమయ సమిధలు, స్వామివారికి సమర్పించేటువంటి పుష్పాలు, లేదా అక్కడికి వచ్చేటువంటి భక్తులకు పెట్టేటువంటి అన్నప్రసాదం, అంటే మనం ఏ విధంగా పాల్గొన్నా ఆ యజ్ఞానికి సహకరించినటువంటి వాళ్ళం అవుతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆకలితో ఉన్నటువంటి భక్తుడికి అన్నప్రసాదం చేసి వితరణ చేస్తే సాక్షాత్తు పరమాత్మగా పెట్టినట్టే కదా, ఏదో ఒక రూపంలో ఆయనే వచ్చి ఖచ్చితంగా. అంటే అందుకే చెప్తారు పెద్దలు, పరమాచార్య స్వామి వారు ఒక దాంట్లో వాళ్ళ అన్నప్రసాదం వితరణ చేస్తుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు వచ్చి అడిగారంట, స్వామి మనం రోజు అన్నదానం చేస్తుంటే కొన్ని వేలాది మంది వచ్చి పెడుతున్నారు, అన్ని ఖాళీ అయిపోతున్నాయంటే ఎవరైనా బాగా ఆకలితో ఉన్నటువంటి వాడు తిన్నాడు, వీడు తింటే చాలు అన్న ఎప్పుడైనా మనసులో అనిపించిందంటే కొన్ని వేల మందికి పెట్టాం అట్లా మనము అన్నారంట. అంటే సాక్షాత్ పరమాత్మనే తింటుంటాడే, ఇంకెందుకు మనకి అని. అంటే పరమాత్ముడే అక్కడ ఉండి మనం ఇచ్చేటువంటిది ఏదో రూపంలో తీసుకుంటాడు. ఇక్కడ భగవంతుడికి మనం కొద్దిసేపు చాలా జాగ్రత్తగా ఉండి ధ్యానం చేసుకుంటేనే స్వామి స్పర్శ తెలుస్తుంది అని చెప్తారు. అంత గొప్ప భగవంతుడి సన్నిధిలో మనం చేసేటువంటి యజ్ఞం కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితం మనం ఖచ్చితంగా చూడవచ్చు. స్వయంగా భక్తులు పాల్గొనే అవకాశం అండి. అవునమ్మా. దూర ప్రాంతాల నుంచి రాలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, నార్మల్ గా మేము ఆ యజ్ఞాన్ని రాలేననుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ఆశ్రమం నంబర్ కి సంప్రదిస్తే వాళ్ళు ఎలా పాల్గొనాలో చెప్తారు. ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వారిది చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫిబ్రవరి 14 నుంచి
18 దాకా ఏదో ఒక రోజు స్వామి దర్శనం చేసుకొని యజ్ఞంలో కూర్చొని ఆ మన చేత్తోటి ఆ గోమయ సమితులను హోమంలో సమర్పించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5 రోజులు ఉంటే ఇక్కడ ఉండొచ్చా అండి? 5 రోజులు ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వసతి సౌకర్యం ఉంటదమ్మా. ఒకవేళ మేము రూముల్లో ఇక్కడ ఉంటాం అనుకునేవాడు రూములు తీసుకొని ఉండొచ్చు, చుట్టుపక్కల చాలా ఉన్నాయి. లేదా అక్కడ ఆశ్రమానికి సంబంధించినటువంటి ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో అయినా వాళ్ళు పడుకోవచ్చు. అంటే నృసింహ దీక్షాపరులు ఎలా ఉంటారు, ఆ దీక్షాపరులతో పాటు వీళ్ళు కూడా ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే తప్పకుండా ఉండొచ్చు. ప్రతిరోజు కూడా స్వామివారి ప్రసాదం ఉంటుంది, మధ్యాహ్నం అన్న ప్రసాదం ఉంటుంది, రాత్రి కూడా ప్రసాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి భోజనానికి ఎటువంటి లోటు అనేటువంటిది ఇక్కడ ఉండదమ్మా. వసతికి అయితే ఇబ్బంది లేదు. చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. విన్నారు కదా, సాధారణంగా హోమాలు జరగడం మనం చూస్తాం, ఎక్కడో జరుగుతున్నాయని వింటాం. అలాంటిది మన దగ్గరలో మన రాష్ట్రంలోనే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలా మంది ఇప్పటికే దర్శించుకున్నారండి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమాన్ని. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ ఉండి స్వామి దయతో అనుగ్రహం పొంది వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో ఒక మంచి సమయంలో స్వామిని వచ్చి చూద్దాము, ఆయన దర్శించుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు. మహాయజ్ఞరాజం ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరగబోతోంది. ఇప్పటి నుంచే వీడియో ఇవ్వడం ఎందుకనంటే అప్పటికి మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారని. 5 రోజుల పాటు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. స్వయంగా అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశాన్ని వదులుకోవద్దనే చెప్తూ ఉన్నాము. ఈ మహాయజ్ఞంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా పేరు గోత్రం నమోదు చేసుకోండి. లేదంటే మేము ఏదో ఒక రకంగా స్వామికి మా వంతుగా మేము అందించాలనుకున్నాం అనేవారు ద్రవ్యాల విషయంలో కావచ్చు, ఏవైనా ఆవునయ్యి అంటే యాగానికి ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా మీరు అందించే అవకాశం ఉంటుందండి. వీటన్నిటికీ సంబంధించి నెంబర్స్ నేను ఇస్తాను ఆశ్రమానికి, అలాగే అడ్రస్ కూడా క్లియర్గా అందిస్తాను. మీరు ఒకసారి ముందుగానే వచ్చి వివరాలు కనుక్కోండి, లేకుంటే కాల్ అయినా చేసి వివరాలు కనుక్కోండి. నమో నారసింహ.